హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 24th అక్టోబర్ నుండి 31st అక్టోబర్ వరకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ద వాటర్ ఏటీఎంస్ దట్ ప్యూరిఫైడ్ అండ్ డిస్పెన్స్ ట్రీటెడ్ మైన్ వాటర్ ఇన్ ధన్బాద్? ధన్బాద్ లో గనుల నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందించే వాటర్ ఏటీఎంలను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్. సో ఇటీవల ఇది న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఐఐటీలకి సంబంధించినటువంటి ఏ న్యూస్ అయినా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఐఐటీల నుండి అడుగుతారు ఎగ్జామ్స్ లో. సో కాబట్టి వాటర్ ఏటీఎంలు ధన్బాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్ లోని అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది. ఇవి గనుల నుండి విడుదలయ్యేటువంటి నీటిని శుద్ధి చేసి తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు రూపొందించబడ్డాయి. ఇది గనుల ప్రాంతంలో ఆరోగ్యాన్ని మరియు నీటి స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ జస్ట్ ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. Which Indian city became the first to fully implement a real-time flood forecasting and spatial decision support system in October 2025? 2025 అక్టోబర్లో రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మరియు స్పెషల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను పూర్తిగా అమలు చేసిన మొదటి భారతీయ నగరం ఏది? చెన్నై, తమిళనాడు. సో ఎప్పుడు అంటే ఈ మంత్ లోనే చెన్నై నగరం అనేటువంటిది భారతదేశంలోనే మొదటిసారిగా రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మరియు స్పెషల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ను పూర్తిగా అమలు చేయడం జరిగింది. ఈ ఆధునిక వ్యవస్థ ఆర్ఏజీస్, ఈడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూఆర్ఎల్ఆర్ఎస్ మరియు జిఎస్ వంటి పరికరాల నుండి సమాచారాన్ని సమీకరించి నగర వరదలను అంచనా వేసి నిర్వహిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో చెన్నైతో పాటు పరిసర జిల్లాలు మరియు అద్యార్, కూన్, పోస్తలయార్, కోవలం నది ఉపనదులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ను ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అంటే వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది ఫండింగ్ చేస్తుంది. అదేవిధంగా ఎవరు నిర్వహిస్తున్నారు అంటే టిఎన్యు అంటే తమిళనాడు యుఐఎఫ్ఎస్ఎల్, అదేవిధంగా సెకాన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు జేబీఏ కన్సల్టింగ్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. సో ఈ మొత్తాన్ని ఏ సిస్టమ్ను అంటే రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మరియు స్పెషల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను ఎవరు పర్యవేక్షిస్తున్నారు అంటే ఐఐటి మద్రాస్. According to the Global Firepower Index 2025, which country ranks 4th in the military strength driven by indigenous defense projects like Tejas Mk1A, Arihant class submarines and BrahMos missile upgrades? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం తేజస్ MK1A, అరిహంత్ తరగతి సబ్మరైన్లు, బ్రహ్మోస్ మిసైల్ అప్గ్రేడ్ల వంటి స్వదేశీ రక్షణ ప్రాజెక్టుల ఆధారంగా 4వ స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే భారతదేశం. సో ఏ ఇండెక్స్ ప్రకారం అంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే 4వ శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది. ఈ ర్యాంకింగ్ లో 60కి పైగా అంశాలపై ఆధారపడి ఉంటాయి. అంటే 60 సబ్జెక్ట్స్ పై ఇవి ఆధారపడి ఉంటాయి. అవి ఏవేంటి అంటే మానవ వనరులు, రక్షణ ఖర్చులు, లాజిస్టిక్స్, టెక్నాలజీ మొదలైనవి. భారత శక్తి అనేటువంటిది ప్రధానంగా అంటే భారత సైనిక శక్తి అనేటువంటిది ప్రధానంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంది. భారీ సైనిక బలగాలు మరియు అణు సామర్థ్యం, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా స్వదేశీ రక్షణ తయారీ. అంతేకాకుండా తేజస్ MK1A యుద్ధ విమానం, అరిహంత్ తరగతి అణు సబ్మరైన్లు, బ్రహ్మోస్ మిసైల్ అప్గ్రేడ్లు వంటి ప్రాజెక్టులు కూడా భారతదేశం ఆధునీకరణ, స్వయం ఆధారిత మరియు ప్రాంతీయ ఆధిపత్యం పట్ల ఉన్న నిబద్ధతను సూచిస్తాయి. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం అనేటువంటిది ఎన్నవ పొజిషన్ లో నిలిచింది అంటే 4th ప్లేస్ లో. అదే టాప్ పొజిషన్ లో ఏ కంట్రీ ఉంది అంటే యుఎస్. Which cyclone made landfall near Kakinada on 20th October 2025, causing heavy rains, strong winds and coastal flooding across Andhra Pradesh? 2025 అక్టోబర్ 28న కాకినాడ సమీపంలో తీరం దాటి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, గాలులు, తీర ప్రాంత వరదలు కలిగించినటువంటి తుఫాన్కు గల పేరు ఏమిటి అంటే మొంతా
తుఫాన్. సో ఎప్పుడు అంటే అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ అంటే కాకినాడ సమీపంలోని తీరం దాటి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు మరియు తీర ప్రాంత వరదలను కలిగించింది. అయితే ఈ మోంతా అనే పేరును ఎవరు సూచించారు అంటే థాయిలాండ్ అనేటువంటిది వరల్డ్ మెటెరలాజికల్ ఆర్గనైజేషన్ కు సూచించడం జరిగింది. సో ఈ మోంతా అంటే అర్థం ఏంటి అంటే సుగంధ పుష్పం లేదా అందమైన పువ్వు అనే అర్థాన్ని కలిగి ఉంది. కోనసీమ, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి ఈ మోంతా తుఫాను కారణంగా. ఐఎండి, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టాయి. ఈ తుఫాన్లకు పేరు పెట్టడం వల్ల ప్రజలకు సమాచారం అందించడం, హెచ్చరికలు ఇవ్వడం మరియు తుఫాన్ల మధ్య గందరగోళాన్ని నివారించడానికి సులభం అవుతుంది కాబట్టి వీటికి పేర్లను పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ నేను నేమ్స్ ఇవ్వడం జరిగింది సైక్లోన్స్ ఇన్ ద డిఫరెంట్ రీజన్స్ లో ఏమని పిలుస్తారు అని. సో ట్రాపికల్ సైక్లోన్స్ ను సైక్లోన్స్ అని ఇండియన్ రీజన్ లో పిలవడం జరుగుతుంది. అదే విధంగా టైఫూన్స్ అని చైనా సీలో పిలవడం జరుగుతుంది. హరికేన్ సీ అని కరేబియన్ సీలో వచ్చేటువంటి సైక్లోన్స్ కు పిలవడం జరుగుతుంది. విల్లీస్ అని నార్థన్ ఆస్ట్రేలియాలో వచ్చేటువంటి సైక్లోన్ కు పిలవడం జరుగుతుంది. అదే విధంగా టార్నడోస్ అని యుఎస్ఏ లో వచ్చేటువంటి సైక్లోన్ కు పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అదర్ స్టేట్ ఎగ్జామ్స్ లో వీటిలో నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగాయి, ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను లిస్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఏ కంట్రీస్ అనేటువంటివి ఏ పేర్లను సజెస్ట్ చేశాయి అని. సో ఈ నేమింగ్ అనేటువంటిది ఎవరు చేస్తారు అంటే వరల్డ్ మెటెరలాజికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇలా నేమింగ్ ని సైక్లోన్స్ కి పెట్టడం అనేటువంటిది అంటే 2002లో వరల్డ్ మెటెరలాజికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది సైక్లోన్స్ కు పేర్లు పెట్టడం జరిగింది నార్త్ ఇండియన్ ఓషన్ లో. సో యాక్చువల్ గా వీరు ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే ట్రాపికల్ సైక్లోన్ రీజనల్ బాడీ ద్వారా తుఫాను పేర్ల యొక్క సహకార జాబితాను ఏర్పాటు చేయబడుతుంది. ఈ ట్రాపికల్ సైక్లోన్ రీజనల్ బాడీలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 13 కంట్రీస్ అనేటువంటివి ఉన్నాయి. ఏమిటి బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, ఒమన్, థాయిలాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ మరియు యెమెన్. సో ప్రతి కంట్రీ కూడా 13 పేర్లను సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి అంటే వరల్డ్ మెటెరలాజికల్ ఆర్గనైజేషన్ కు. వారు రివ్యూ చేసి మరియు ఫైనలైజ్ చేస్తారు. పేరు అనేటువంటిది మాక్సిమం ఎన్ని లెటర్స్ ఉండాలి అంటే 8 లెటర్స్ ఉండాలి. అదే విధంగా షార్ట్ ఫామ్ లో ఉండాలి. ప్రొనౌన్సియేషన్ కి ఈజీగా పలికేందుకు వీలుగా ఉండాలి. What is the name of the Category 5 hurricane that made landfall in Jamaica in 2025, becoming the strongest storm to hit the island in 174 years? 2025లో జమైకాను తాకిన గత 174 సంవత్సరాలలోనే అత్యంత తీవ్రత కలిగినటువంటి తుఫాన్కు గల పేరు ఏమిటి? సో జియోగ్రఫీలో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి పిక్ చేయడం జరుగుతుంది. సో జమైకాను తాకినటువంటి హరికేన్ పేరు ఏమిటి అంటే స్ట్రాంగ్ యొక్క పేరు ఏమిటి అంటే హరికేన్ మెలిస్సా. సో ఎప్పుడు అంటే ఈ మంత్ లో అనమాట 2025 అక్టోబర్ లో హరికేన్ మెలిస్సా అనేటువంటి తుఫాను జమైకాను తాకింది. ఇది తీవ్ర గాలులు మరియు భారీ వర్షపాతాన్ని తీసుకురావడం జరిగింది. ఇది గత 174 సంవత్సరాల రికార్డింగ్ లో జమైకాను తాకినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తుఫానుగా నిలిచింది. జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, హరికేన్ మెలిస్సా, జమైకా. Which 2 GI tagged lime varieties were exported from India to the UK for the first time, marking a milestone in agri-trade and global recognition? భారతదేశం నుండి యునైటెడ్ కింగ్డమ్ కి తొలిసారిగా ఎగుమతి చేసిన జిఐ ట్యాగ్ పొందిన 2 నిమ్మకాయల రకాల పేర్లు ఏమిటి? ఇవి వ్యవసాయ వాణిజ్యంలో మైలురాయిగా గుర్తించబడ్డాయి. సో జిఐ ట్యాగ్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ గ్రూప్స్ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ ని అడగడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో ఆ రకాల పేర్లు ఏంటి, నిమ్మకాయల రకాలు ఏంటివి అంటే ఇండి లైమ్ మరియు పులియంకుడి లైమ్. సో ఏ దేశానికి ఎగుమతి చేశారు? ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఇంపార్టెంట్. యూకేకి ఫస్ట్ టైం ఎగుమతి చేయడం జరిగింది. ఇది వ్యవసాయ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ రకాలు ఏమిటి అంటే ఇండి లైమ్ కర్ణాటకకు చెందింది మరియు పులియంకుడి లైమ్ అనేటువంటిది తమిళనాడు రాష్ట్రానికి చెందింది.
ఈ ఎగుమతిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు అంటే అపెడా వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ. ఈ అపెడా అనేటువంటిది రైతుల ఆదాయాన్ని పెంచడం, ప్రాంతీయ గుర్తింపును ప్రోత్సహించడం మరియు భారతదేశం యొక్క అంతర్జాతీయ వ్యవసాయ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుంది. Which institution released two inaugural reports on India's services sector in October 2025, highlighting GVA trends and employment dynamics? 2025 అక్టోబర్లో భారత సేవల రంగంపై జీవీఏ ధోరణులు మరియు ఉద్యోగ గణాంకాలను లేదా గతిశీలతలను విశ్లేషిస్తూ 2 ప్రారంభ నివేదికలను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ గురించి సంబంధించి ఏ న్యూస్ అయినా ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అక్టోబర్ లో అంటే ఈ మంత్ తోనే నీతి ఆయోగ్ అనేటువంటిది సర్వీసెస్ థిమాటిక్ సిరీస్ కింద 2 ప్రారంభ నివేదికలను విడుదల చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఎవరు హోస్ట్ చేశారు, ఆతిథ్యం ఇచ్చారు అంటే నీతి ఆయోగ్ సిఇఓ అయినటువంటి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఈ మొదటి 2 నివేదికలు అని చెప్పుకున్నాం కదా. మొదటి నివేదిక అనేటువంటిది భారత సేవల రంగం జీవీఏ ధోరణులు మరియు రాష్ట్ర స్థాయి గణాంకాలు అనే పేరుతో 2024-2025 లో జీవీఏలో సేవల రంగం ఎంత భాగస్వామ్యం కలిగి ఉందని తెలిపింది అంటే 55%. ఇదే భాగస్వామ్యం అనేటువంటిది 2013-2014 ఎంత పర్సెంట్ ఉండింది అంటే 51% ఉండింది. రెండవ నివేదిక అనేటువంటిది భారత సేవల రంగం ఉద్యోగ ధోరణులు మరియు రాష్ట్ర స్థాయి విశ్లేషణ పేరుతో 2023-24లో 188 మిలియన్ ఉద్యోగుల సేవల రంగంలో ఉన్నారని తెలిపింది. సో ఇక్కడ ఎన్ని మిలియన్ ఉన్నారు అని అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇది జాతీయ శ్రామిక శక్తిలో ఎంత పర్సెంట్ అంటే 33%. ఈ నివేదిక అనేటువంటిది 4 భాగాల కార్యాచరణ పథకంను సూచించింది. అవి ఏమేమిటి అంటే 4-part రోడ్ మ్యాప్ ను ప్రపోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ లో అడగచ్చండి ఆ 4-part రోడ్ మ్యాప్ ఏవేవి ఉన్నాయి అందులో అంటే వర్కర్ ఫార్మలైజేషన్, స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ ఎకానమీ ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్. In October 2025, which city hosted the signing ceremony of the UN Convention Against Cybercrime aimed at establishing the world's first global framework to combat online offences? అక్టోబర్ 2025లో ఆన్లైన్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచ చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ అంటే గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ను స్థాపించే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైనెస్ట్ సైబర్ క్రైమ్ పై సైబర్ క్రైమ్ సంతకం వేడుకను ఈ నగరం నిర్వహించింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి ఏ కరెంట్ అఫైర్స్ అన్నా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఈ నగరం అనేటువంటిది హోస్ట్ చేసింది అంటే హనోయ్, వియత్నాం. సో ఈ కన్వెన్షన్ యునైటెడ్ నేషన్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్ సంతక కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 25-26 తేదీలలో 25 మరియు 26 తేదీలలో వియత్నాం రాజధాని హనోయ్ నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు అంటే UNODC అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ సహకారంతో వియత్నాం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ కన్వెన్షన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రపంచంలోనే తొలి చట్టబద్ధమైన చట్టాన్ని ఏర్పరచడం అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ను ఏర్పరచడం. దీని ద్వారా సైబర్ నేరాలను నివారించడం, దర్యాప్తు చేయడం మరియు శిక్షించడం సాధ్యమవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరిగింది అంటే హనోయ్, వియత్నాం లో జరగడం జరిగింది. What is the name of the Global Soil Security Framework adopted by IUCN in October 2025 during its World Conservation Congress in Abu Dhabi, UAE? 2025 అక్టోబర్లో యుఏఈలోని అబుదాబిలో జరిగిన ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ సందర్భంగా IUCN ఆమోదించిన ప్రపంచ నేల భద్రతా ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి అంటే మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా. సో ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు. ఏమడగచ్చు అంటే మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా అనేటువంటిది ఏ ఫ్రేమ్వర్క్ కు సంబంధించింది అంటే సాయిల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్.
సో ఈ ఈవెంట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ లో. ఎక్కడ జరిగింది అంటే అబుదాబి యుఏఈలో జరిగినటువంటి ఐయుసిఎన్ వరల్డ్ కన్వెన్షన్ కాంగ్రెస్ లో మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా అనేటువంటి ఫ్రేమ్వర్క్ ఐయుసిఎన్ అధికారికంగా అంగీకరించింది. సో ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి, మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా అనే ఫ్రేమ్వర్క్ ను ఎవరు అధికారికంగా అంగీకరించారు ప్రకటించారు అంటే ఐయుసిఎన్. ఇది నేల భద్రతను, ఆహార వ్యవస్థలు, నీటి సరఫరా, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ స్థిరత్వానికి కేంద్రంగా గుర్తించిన ప్రపంచంలోనే తొలి చట్టబద్ధ ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ సహ స్పాన్సర్స్ ఎవరెవరు అంటే సేవ్ సాయిల్ దేనికి సంబంధించింది అంటే ఇది ఈషా అవుట్ రీచ్ కు సంబంధించింది. అంతేకాకుండా ఎలిజబెత్ హబ్ స్కూల్ ఆఫ్ లా యుఎస్ఏ లోని గ్లోబల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లీగల్ స్టడీస్, ఆస్ట్రేలియాలోని అరోరా అనే నేల భద్రత థింక్ ట్యాంక్. సో ఈ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది నేల పరిరక్షణ, స్థిరమైన నిర్వహణ మరియు పునరుద్ధరణ కోసం చట్టపరమైన మార్గదర్శకతను అందిస్తుంది. సో అగైన్ ఐయుసిఎన్ కి సంబంధించిందండి ఇది. అంతేకాకుండా గ్లోబల్ సెక్యూరిటీ, సాయిల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్. Which institutions were designated to lead the establishment of the Indian Digital Payment Intelligence Corporation in October 2025 to combat digital payment frauds using AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి డిజిటల్ చెల్లింపు మోసాలను ఎదుర్కోవడానికి అక్టోబర్ 2025లో ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ స్థాపనకు నాయకత్వం వహించడానికి ఏ సంస్థలను నియమించారు. సో ఎకానమీలో భాగంగా ఈ క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఏ సంస్థలు నియమించారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో భారత ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల భద్రతను బలోపేతం చేయడానికి కీలక చర్య తీసుకుంది. సో ఎవరి నియమించింది, ఎవరి మద్దతు తీసుకుంటుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మద్దతుతో ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ స్థాపనకు నాయకత్వం వహించేందుకు ఎంపికయ్యింది. సో ఎగ్జామ్ లో అడగచ్చండి ఇది. సెక్షన్ కింద అంటే సెక్షన్ 8 నాన్ ప్రాఫిట్ కంపెనీ సంస్థ అంటే లాభం కోసం కాకుండా ప్రజల ప్రయోజనం కోసం పనిచేస్తుంది. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైంలో డిజిటల్ చెల్లింపుల మోసాలను గుర్తించి నివారించడం, తద్వారా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత భద్రంగా మారుతుంది. ఈ మొత్తాన్ని ఎవరిని ఆమోదించారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI. What was the key outcome adopted at the 20th East Asia Summit held in Kuala Lumpur in 2025? 2025లో కోలాలంపూర్ లో జరిగిన 20వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ప్రధాన నిర్ణయం ఏమిటి లేదా కీలక ఫలితం ఏమిటి, అవుట్కమ్ ఏంటి అంటే కోలాలంపూర్ డిక్లరేషన్. సో ఈ సమ్మిట్ అనేటువంటిది ఈస్ట్ ఏషియా 20th ఎడిషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మలేషియాలోని కోలాలంపూర్ లో జరిగింది. సో ఇందులో పాల్గొన్న దేశాలు అంటే ఏ డిక్లరేషన్ స్వీకరించాయి అంటే కోలాలంపూర్ డిక్లరేషన్ స్వీకరించాయి. ఇది తూర్పు ఆసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం మరియు సహకారం పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ డిక్లరేషన్ లో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే సభ్య దేశాల మధ్య స్ట్రాటజిక్ ట్రస్ట్ లేదా వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంపొందించడం, పారదర్శకత మరియు బాధ్యతాయుత ప్రవర్తన ప్రోత్సహించడం, ప్రాంతీయ అభివృద్ధి, భద్రతా విధానాలు, విపత్తు నిర్వహణ మరియు ప్రాంతీయ నిర్మాణంపై సమాచార మార్పిడికి ప్రాధాన్యతను ఇవ్వడం. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో కోలాలంపూర్ డిక్లరేషన్ అనేటువంటిది ఏ సమ్మిట్ లో తీసుకురావడం జరిగింది అని కూడా అడగచ్చు. 20th ఈస్ట్ ఏషియా సమ్మిట్. అది ఎక్కడ జరిగింది? 20th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటే కోలాలంపూర్, మలేషియా. సో ఇవి రివిజన్ MCQs సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ కి సంబంధించినవి 2025 లో జరిగాయి అనమాట ఈ సమ్మిట్స్. వేర్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. సో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ఫస్ట్ కాన్ఫరెన్స్, జాతీయ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్కడ నిర్వహించారు అంటే గురుగ్రామ్, హర్యానాలో నిర్వహించారు. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 51st G7 సమ్మిట్ ఇన్ 2025. సో ఏ దేశం అనేటువంటిది 51st G7 సమ్మిట్ కి ఆతిథ్యం ఇచ్చింది 2025లో అంటే కెనడా. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ ద
COP33 సమ్మిట్ ఇన్ 2028. 2028లో COP33 సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వబోయేటువంటి దేశం ఏది అంటే ఇండియా. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 20th ఎడిషన్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఇన్ నవంబర్ 2025. సో 20th ఎడిషన్ ఆఫ్ G20 సమ్మిట్ ఎప్పుడు జరగబోతుంది అంటే నవంబర్లో, అంటే ఈ మంత్ జరగబోతుంది అనమాట, నవంబర్ లో జరగబోతుంది. సో దీనికి ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్న ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. వేర్ వాస్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ 2025 హెల్డ్. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అండి, దేనిపైన అంటే సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ పైన ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ లో జరిగింది. వేర్ వాస్ ద 11th ఎడిషన్ ఆఫ్ ద ఇండియన్ మేజ్ సమ్మిట్. 11th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ మేజ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద నాటో సమ్మిట్ ఇన్ 2025. 2025లో జరిగినటువంటి నాటో సమ్మిట్ కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే నెదర్లాండ్స్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ డిడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ హోస్ట్ ద హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్ యోగా కనెక్ట్ 2025. యోగా కనెక్ట్ 2025 అనేటువంటి గ్లోబల్ సమ్మిట్ కి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చింది అనమాట, హోస్ట్ చేసింది. ఎక్కడ హోస్ట్ చేసింది అంటే న్యూఢిల్లీలో చేసింది. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద 22nd డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెల్డ్ ఇన్ 2025. సో ఏ దేశం అనేటువంటిది 22వ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ఆఫ్ SCO కి సమ్మిట్ కి ఆతిథ్యం ఇచ్చింది అంటే చైనా. Which ministry announced the first ever global conference on India's manuscript heritage in New Delhi? ఏ మినిస్ట్రీ అనేటువంటిది అనౌన్స్ చేసింది దేనికి అంటే ఫస్ట్ టైం జరగబోతుంది గ్లోబల్ కాన్ఫరెన్స్ జరగబోతుంది దేనిపైన అంటే ఇండియాస్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఇన్ న్యూ ఢిల్లీ. మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. Where was the second BIMSTEC Young Leaders Summit held in September 2025? అంటే సెప్టెంబర్ 2025లో జరిగినటువంటి సెకండ్ బిమ్స్టెక్ యంగ్ లీడర్స్ సమ్మిట్ కు ఎవరు ఆతిథ్యం ఇచ్చారు, ఏ స్టేట్ ఆతిథ్యం ఇచ్చింది అంటే గౌహతి, అస్సాం. విచ్ కంట్రీ హోస్టెడ్ ద షర్మ్ ఎల్ షేక్ గాజా పీస్ సమ్మిట్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో సమ్మిట్ ఇన్ 2025 ఎయిమ్డ్ అట్ ప్రమోటింగ్ సీజ్ ఫైర్ అండ్ పీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ విరమణకు మరియు శాంతి ఒప్పందానికి ఒక సమ్మిట్ జరిగిందనమాట. ఆ సమ్మిట్ పేరు ఏంటి అంటే షర్మ్ ఎల్ షేక్ గాజా పీస్ సమ్మిట్. దీనికి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు ఈ సమ్మిట్ కి అంటే ఈజిప్ట్. Where was the Indian Scops owl recently sighted for the first time in a rare discovery? ఇటీవల అరుదైన ఆవిష్కరణలో మొదటిసారిగా ఇండియన్ స్కాప్స్ గుడ్లగూబ మొదటిసారిగా ఎక్కడ గమనించడం జరిగింది, ఎక్కడ కనిపించింది అంటే ఇది మనం ఎన్విరాన్మెంట్ లో భాగంగా ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడ అంటే నియర్ దరోజీ స్లోత్ వేర్ శాంక్చురీ, కర్ణాటక. సో ఇక్కడ ఇంకొక జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఉందండి. దరోజీ స్లోత్ బేర్ శాంక్చురీ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటకలో ఉంది. సో పక్షి పరిశోధకులు లేదా పక్షి పరిశీలకులు కర్ణాటకలోని దరోజీ స్లోత్ బేర్ అభయారణ్యానికి సమీపంలో ఇండియన్ స్కాప్ గుడ్లగూబను మొదటిసారిగా గమనించడం ద్వారా అరుదైన మరియు విశేషమైన ఆవిష్కరణ చేశారు. సో దీని శాస్త్రీయనామం ఏంటి అంటే ఓటస్ బక్కమేను అనే శాస్త్రీయనామంతో పిలువబడే ఈ చిన్న ఇండియన్ స్కాప్ గుడ్లగూబ భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మరియు ఇరాన్ వంటి దేశాలలో కనిపిస్తుంది. సో ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. In October 2025, which Indian aerospace company signed an MOU with Russia's PJSC UAC to manufacture the Superjet 100 లేదా SG-100 aircraft in India for regional connectivity? 2025 అక్టోబర్లో ప్రాంతీయ కనెక్టివిటీ కోసం సూపర్జెట్ 100 లేదా SG-100 విమానాన్ని భారత్ లో తయారు చేయడానికి రష్యా యొక్క PJSC UAC తో MOU ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి భారత ఏరోస్పేస్ సంస్థ ఏది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం దీన్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అది ఇది. సో HAL అనేటువంటిది రష్యా యొక్క PJSC అంటే యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ తో మాస్కోలో ఒక MOU ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అంటే PJSC యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ వినియోగదారుల కోసం SG-100 విమానాన్ని తయారు చేయడానికి HAL కి ప్రత్యేక హక్కులను
లభించాయి. అంటే ఇప్పుడు భారతదేశంలో హెచ్ఏఎల్ అనేటువంటిది ఈ యుద్ధ విమానాన్ని తయారు చేస్తుంది. గతంలో సుఖోయ్ సూపర్ జెట్ 100 అని పిలువబడే SG-100 ఒక జంట ఇంజిన్ ప్రాంతీయ జెట్ విమానం 103 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు మరియు 3530 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇది స్వల్ప దూర మార్గాలకు అనువైనది. ఈ ఒప్పందం అనేటువంటిది ఏ పథకంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు అంటే ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. దీని యొక్క లక్ష్యం ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు విమాన ప్రమాణాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావడం. Which country successfully launched the HTV-X1 unmanned cargo spacecraft to the International Space Station in October 2025? 2025 అక్టోబర్లో HTV-X1 అన్మాన్డ్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా ప్రయోగించినటువంటి దేశం ఏది అంటే జపాన్. సో జపాన్ యొక్క జాక్సా తన కొత్త అన్మాన్డ్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ HTV-X1 ను H3 రాకెట్ ద్వారా టనేగాషియా స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. దీని యొక్క లక్ష్యం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరఫరాలను పంపడం. సరఫరాలు అంటే మెటీరియల్స్ అయినా సరే, వాళ్ళకి ఫుడ్ అయినా సరే, మెడిసిన్స్ అయినా సరే ఈ కార్గో ద్వారా అక్కడికి చేరవేయడం జరుగుతుంది. సో ఈ దేశానికి సంబంధించింది ఈ HTV-X1 అంటే జపాన్ దేశానికి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. Which organization developed the India's first indigenously designed software-defined radios for the Indian Army based on the IRSA 1.0 స్టాండర్డ్? IRSA 1.0 ప్రమాణం ఆధారంగా భారత సైన్యం కోసం భారతదేశంలోనే తొలిసారిగా రూపొందించిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే DRDO. భారత సైన్యం తన మొదటి దేశీయంగా రూపొందించిన మరియు తయారు చేసినటువంటి SDRs అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను కొనుగోలు చేయనుంది. ఇది నెట్వర్క్ సెంట్రిక్ యుద్ధ పరిసరాల్లో భద్రత మరియు రియల్ టైమ్ కమ్యూనికేషన్ ను మెరుగుపరచడంలో కీలక అడుగుగా చెప్పవచ్చు. ఈ SDRs అనేటువంటివి ఎవరు అభివృద్ధి చేశారు అని ఎగ్జామ్ లో అడిగితే DRDO. అదేవిధంగా దీనిని ఎక్కువ మొత్తంలో ఎవరు తయారు చేస్తారు అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. IRSA 1.0 అంటే ఇండియన్ రేడియో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ప్రమాణం ఆధారంగా రూపొందించబడింది. ఇది SDRల కోసం భారతదేశపు మొట్టమొదటి జాతీయ ప్రమాణంగా గుర్తించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ రక్షణ సాంకేతికతలో భారత స్వయం పూర్ణత వైపు కీలక పురోగతిని సూచిస్తుంది. సో ఇక్కడ DRDO అనేటువంటిది, అదేవిధంగా BL అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో లాస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది గ్రూప్స్ ఎగ్జామ్ లో, గుర్తుపెట్టుకోండి. Which two Indian companies signed an agreement in 2025 to design and build landing platform docks for the Indian Navy? 2025లో భారత నౌకాదళం కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ రూపకల్పన మరియు నిర్మాణం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్న రెండు భారతీయ సంస్థలు ఏవి అంటే MDL మరియు స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో 2025 ముంబైలో జరిగినటువంటి ఇండియా మ్యారిటైమ్ వీక్ సందర్భంగా భారతదేశ ప్రీమియర్ డిఫెన్స్ షిప్ యార్డ్ అయినటువంటి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దేశంలోనే అతి పెద్ద షిప్ బిల్డింగ్ మరియు హెవీ ఫ్యాబ్రికేషన్ సంస్థ అయినటువంటి స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో ప్రత్యేక టీమింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత నౌకాదళం కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ రూపకల్పన మరియు నిర్మాణంపై దృష్టిని సారిస్తుంది. సో ఈ LPDs అంటే ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ అనేటువంటివి ఎందులో హెల్ప్ అవుతాయంటే పవర్ ప్రొజెక్షన్ లో, ఇన్ మ్యారిటైమ్ జోన్స్ లో, అంతేకాకుండా మానవతా సహాయం మరియు విపత్తు నిర్వహణ మిషన్లకు కీలకంగా పనిచేస్తాయి. ఈ రక్షణ కొనుగోలు మండలి అనేటువంటిది LBDs కొనుగోలుకు ఎంత కోట్ల అంచనాని వేసింది అంటే 33,000 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదాన్ని తెలిపింది. ఇది భారత నౌకాదళం సామర్థ్యాన్ని బలపరచడంలో కీలక అడుగుగా చెప్పవచ్చు. సో మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ మరియు స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటిది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Which country hosted the 4th South Asian Athletes SAF Championship 2025 and topped the medal tally with 20 gold medals? 2025లో జరిగిన 4వ దక్షిణ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కు
కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది మరియు 20 బంగారు పథకాలతో అంటే గోల్డ్ మెడల్స్ తో మెడల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అంటే భారతదేశం. సో ఈ సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలో జరిగింది. భారతదేశంలోని రాంచీ జార్ఖండ్ లోని బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియంలో ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే October 24 నుండి October 26 వరకు జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 4th దక్షిణ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ఈ ఈవెంట్ కు సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చింది. సో ఇందులో ఈ ఈవెంట్ లో 6 దక్షిణ ఆసియా దేశాలు పాల్గొన్నాయి. ఏవేంటి అంటే భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు మరియు శ్రీలంక. సో ఈ ఓపెనింగ్ సెరమనీని ఎవరు ప్రారంభించారంటే సీఎం హేమంత్ సోరెన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రారంభించడం జరిగింది. లోగో అనేటువంటిది జార్ఖండ్ గిరిజన కళను ప్రతిపాదించింది. మస్కట్ ఏంటి అంటే దల్మా. సో చాలా ఇంపార్టెంట్ అని మస్కట్ గుర్తుపెట్టుకోండి. మస్కట్ పేరు ఏంటి అంటే దల్మా. 20 బంగారు పథకాలు, 20 వెండి పథకాలు, 18 కాంస్య పథకాలు, మొత్తం 58 పథకాలు ఎవరు సాధించారంటే భారతదేశం సాధించింది. ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో ఎవరు అంటే శ్రీలంక 40 పథకాలతో రెండవ స్థానంలో ఉంది. నేపాల్ అనేటువంటిది 6 పథకాలతో మూడవ స్థానంలో నిలిచింది. So current affairs MCQ one-liner questions and EV. On 21st October 2025, the Ministry of Civil Aviation celebrated the 9th anniversary of the Regional Connectivity Scheme. So for 21st October na evaru ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటిది సెలబ్రేట్ చేయడం జరిగింది. ఏ స్కీమ్ ని అంటే ఉడాన్ స్కీమ్. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఇది ఎన్నవ యానివర్సరీ అంటే 9th యానివర్సరీ. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఏంటి అంటే పిఎం అభిమ్. ఎగ్జామ్ లో అబ్రివేషన్ కూడా అడగచ్చండి. పిఎం అభిమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అభిమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఏమొస్తుందంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో ఎన్ని కోట్లు దీనికి అలొకేట్ చేశారు అంటే 64,180 crores ను చేశారనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2021 to 2026 వరకు. టు స్ట్రెంథెన్ ద ఇండియాస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను స్ట్రెంథెన్ చేయడానికి ఎన్ని కోట్లను ఈ స్కీమ్ కు ఇవ్వడం జరిగింది, ఈ మిషన్ కు ఇవ్వడం జరిగింది అనమాట. ఇందుకోసం అంటే పాండమిక్ ప్రిపేర్డ్నెస్ మరియు ఎమర్జెన్సీ సమయంలో. సో దీన్ని యాక్చువల్ గా ఎప్పుడు లాంచ్ చేశారంటే October 2021 లో లాంచ్ చేయడం జరిగింది. ఎయిమ్ ఏంటి అంటే అప్గ్రేడ్ చేయడం అనమాట హెల్త్ కేర్ ఫెసిలిటీను ఫ్రమ్ ప్రైమరీ లెవెల్ టు టెర్షియరీ లెవెల్. సో ఎక్కడెక్కడ అప్గ్రేడ్ చేస్తున్నారు అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, ల్యాబ్స్, క్రిటికల్ కేర్ బ్లాక్స్ మరియు సర్వీలెన్స్ సిస్టమ్స్ నేషనల్ వైడ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే పిఎం అభిన్ ఫుల్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని క్రోర్స్ ని అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఇది అమలు అవుతుంది అంటే 2021 నుండి 2026 వరకు. దీని ఎయిమ్ ఏంటి, అదేవిధంగా ఈ స్కీమ్ ను ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే October 2021 లో స్టార్ట్ చేశారు కదా అవి. సో ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ స్ట్రెంథెనింగ్ ద గవర్నెన్స్ త్రూ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మల్లీ లాంచ్ ద. సో ఒక ఫ్రేమ్ వర్క్ ను లాంచ్ చేయడం జరిగిందండి. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ ను లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 4th September 2024 లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి బడ్జెట్ అనేటువంటిది అలొకేట్ చేయడం జరిగింది. ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే 64.76 crores ను ఈ ఫ్రేమ్ వర్క్ కోసం అలొకేట్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ఇన్ హిస్టారిక్ first for India, President Draupadi Murmu became the first Indian head of state to fly the Rafale fighter jet on October 29th. So October 29th na President Murmu garu first Indian anamata president ఆమె ఫ్లై చేశారంటే అందులో వెళ్ళారనమాట. ఎందులో అంటే ప్రయాణించారు రఫేల్ ఫైటర్ జెట్ లో. ఎప్పుడు అంటే October 29th నా. ఎక్కడి నుండి అంటే అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి. In October 2025, the Union Cabinet chaired by Prime Minister Narendra Modi approved the nutrient-based subsidy rate for the Rabi season 2025 to 2026 on phosphatic and potash
ఫర్టిలైజర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ యూనియన్ క్యాబినెట్ ఎవరు చేశారనమాట, ప్రైమ్ మినిస్టర్ అనమాట అప్రూవ్ చేశారు. దీన్ని ఒక సబ్సిడీని, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీని అప్రూవ్ చేయడం జరిగింది. ఏ సీజన్ కి అంటే రబీ సీజన్ కి. దేనికి అంటే ఏ వాటికి అంటే పాస్పేటిక్ మరియు పొటాసిక్ ఎరువులపై పోషణ ఆధారిత సబ్సిడీ రేట్లను ఆమోదించారు. ఎంత బడ్జెట్ తో ఆమోదించారు, ఎంత టెంటేటివ్ బడ్జెట్ అనమాట ఇది. ఎన్ని కోట్లు అంటే 37,952 crores. సో తెలంగాణలో జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్స్ లో ఇలా ఒక క్వశ్చన్ అనేటువంటిది అడిగారండి. సో ఎన్ని కోట్లు అనేటువంటిది అలికేట్ చేశారు మంత్రివర్గం అని, కాబట్టి ఇక్కడ నేను పెట్టాను. జస్ట్ ఒక పాయింట్ లాగా ఎక్కడైనా A4 షీట్ లో రాయడానికి ట్రై చేయండి. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అప్రూవ్స్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ వర్త్ ఆఫ్ 15,095.83 crores ఫర్ ఖరీఫ్ సీజన్. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటిది పల్సెస్ మరియు ఆయిల్ సీడ్స్ ను ప్రొక్యూర్ చేయడానికి సో ఎన్ని కోట్లను అప్రూవ్ చేసింది అంటే, ఆమోదించింది అంటే 15,095 crores ని. ఏ సీజన్ లో అంటే ఖరీఫ్ సీజన్ లో. The Union Agriculture Minister inaugurated the National Seeds Corporation State of the Art Seed Project. ఒక ప్లాంట్ అనమాట. ఏ ప్లాంట్ అది అంటే సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఎవరు అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అనేటువంటిది ఈ ప్లాన్ ను ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. సో దేనికి సంబంధించింది అంటే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్. ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ will launch Koila Shakti Smart Coal Analytics Dashboard on 29th October 2025 in New Delhi. సో మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనేటువంటిది ఒక డాష్ బోర్డ్ ని లాంచ్ చేసిందండి. SCAD అంటే కోయిలా శక్తి స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డాష్ బోర్డ్. ఎప్పుడు అంటే 29th October అనమాట, న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎందుకు అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు డేటా డ్రివెన్ గవర్నెన్స్ కి ఎందులో అంటే కోల్ సెక్టార్ లో. సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ పాలనను ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ డాష్ బోర్డ్ ను తీసుకురావడం జరిగింది. సో ఎప్పటికప్పుడు కోల్ సెక్టార్ లో ఉన్నటువంటి డేటాను ఈ డాష్ బోర్డ్ ద్వారా అందివ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఈ డాష్ బోర్డ్ ద్వారా రియల్ టైమ్ గా మానిటర్ చేయొచ్చు. డేటా ఇంటిగ్రేషన్ ఎలక్ట్రిక్స్ అనేటువంటిది, కోల్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎంత సప్లై జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ డాష్ బోర్డ్ ద్వారా. ఉత్తరప్రదేశ్ టు గెట్ 76th డిస్ట్రిక్ట్ కళ్యాణ్ సింగ్ నగర్. సో ఉత్తరప్రదేశ్ అనేటువంటిది 76th డిస్ట్రిక్ట్ ను జిల్లాను ఏర్పాటు చేయబోతుంది. దాని పేరు ఏంటి అంటే కళ్యాణ్ సింగ్ నగర్. ఎవరి పేరు మీద అంటే ఫార్మర్ సీఎం అనమాట కళ్యాణ్ సింగ్ అనే అతను. సో అతని పేరు మీదుగా 76th డిస్ట్రిక్ట్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. యూనియన్ Minister Kriti Vardhan Singh represents the India's in 19th Midterm Ministerial Meeting of NAM in Uganda. సో చాలా ఇంపార్టెంట్ అండి. నామ్ అనేటువంటి సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే ఉగాండాలో జరిగింది అనమాట ఆల్రెడీ. సో దీనికి భారతదేశం తరఫు నుంచి ఎవరు అటెండ్ అయ్యారు ఈ సమ్మిట్ కి, ఈ నామ్ సమ్మిట్ కి అంటే కృతి వర్ధన్ సింగ్ గారు సమ్మిట్ అటెండ్ అవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే October 15th మరియు 16th గా జరిగింది. థీమ్ ఏంటి, నామ్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లుయెన్స్. సో ఈ నామ్ అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1961 లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ బెల్గ్రేడ్, యుగోస్లోవియా, ప్రెజెంట్ గా మనం సర్బియా అని పిలుస్తున్నాం అనమాట. ఇట్ ఈస్ ఎ ఫోరం ఆఫ్ 120 డెవలపింగ్ కంట్రీస్ అనేటువంటివి ఉన్నాయన్నమాట ఇందులో. సో మెయిన్ గా ఇక్కడ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు ఫౌండింగ్ మెంబర్స్ అంటే ఇండియా ఉంది, యుగోస్లోవియా, ఈజిప్ట్, ఘనా మరియు సుకర్నో. ఇన్ October 2025 RBI published the second edition of the half-yearly payment systems report for June 2025, confirming significant and sustained growth in India's digital ecosystem. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏ మంత్ కి సంబంధించింది అంటే June 2025 కి సంబంధించినటువంటి అర్ధవార్షిక చెల్లింపు వ్యవస్థల నివేదికను ప్రచురించడం జరిగింది. సో ఈ నివేదిక అనేటువంటిది భారతదేశం యొక్క డిజిటల్ వ్యవస్థలో గణనీయమైన మరియు స్థిరమైన వృద్ధిని నిర్ధారిస్తుంది. సో ఎగ్జామ్ లో అడగచ్చండి, ఏమని అడుగుతారంటే అర్ధవార్షిక చెల్లింపుల వ్యవస్థ నివేదికను ఇటీవల ఎవరు ప్రచురించారని అడుగుతారనమాట. సో మినిస్ట్రీస్ అడగచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, RBI, SBI అని అడగచ్చు అనమాట. సో ఆన్సర్ ఏంటి అంటే RBI. ఇండియాస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది 4% గ్రో అయ్యింది. ఎప్పుడు అంటే September 2025 లో. సో ఈ డేటాను
29th of October రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ మీరు పర్సెంటేజ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, 4.0%. సో ఇవి రివిజన్ క్వశ్చన్స్. 2025 అక్టోబర్లో లైట్ వెయిట్ మాడ్యూల్ మిసైల్ వ్యవస్థ కొనుగోలుకు భారత ఆర్మీ ఏ దేశ రక్షణ సంస్థతో 350 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే యునైటెడ్ కింగ్డమ్. 2025 అక్టోబర్లో భారత ఆర్మీకి SIG 716 అసాల్ట్ రైఫిళ్ల కోసం అడ్వాన్స్డ్ నైట్ సైట్ వ్యవస్థలను సరఫరా చేయడానికి 659.47 కోట్ల ఒప్పందాన్ని రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న కన్సార్టియం ఏది అంటే MKU లిమిటెడ్ మరియు మెడ్బిట్ టెక్నాలజీస్. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే చండీగఢ్ లో జరిగింది. 2025 అక్టోబర్ 16న 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపనలు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు అంటే కర్నూలు. ఏ జిల్లాను ఆయన విజిట్ చేశారు అంటే కర్నూలు. 2025 అక్టోబర్లో 35కి పైగా పక్షి జాతులను నమోదు చేసిన అంతర్జాతీయ బర్డ్ వాచ్ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ లో ఏ వన్యప్రాణుల అభయారణ్యం ఆతిథ్యం ఇచ్చింది అంటే రాక్చాంగ్ చిట్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం. 2025 అక్టోబర్లో భారతదేశం మరియు జపాన్ మధ్య సముద్ర భద్రత మరియు పరస్పర సహకారాన్ని మెరుగుపరిచేందుకు నిర్వహించిన ద్వైపాక్షిక నౌకా వ్యాయామం పేరు ఏమిటి అంటే జైమెక్స్ 25. 2025 వాతావరణ అనుకూలమైన రొయ్యల సాగును లేదా పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సుందర్బన్స్ నుండి ఏ స్థిరమైన ఆక్వాకల్చర్ మోడల్ FAO నుండి గ్లోబల్ టెక్నికల్ గుర్తింపు పొందింది అంటే సైన్ మోడల్. ఓవర్లాపింగ్ హార్డ్షిప్ పావర్టీ అండ్ క్లైమేట్ హెజార్డ్స్ అనే శీర్షికతో ప్రపంచ బహుమతీయ పేదరిక సూచి 2025 నివేదికను సంయుక్తంగా విడుదల చేసిన సంస్థలు ఏది అంటే UNDP మరియు OPHI. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, OPHI అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. భారతదేశంలో మహిళల నేతృత్వంలోని MSMEలను శక్తివంతం చేయడానికి నీతి ఆయోగ్ మహిళా వ్యాపార వేదిక మరియు DP వరల్డ్ అక్టోబర్ 2025లో ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే VRISE. సో ఇవి అండి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ రిక్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.